హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాల్స్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే మనం లాస్ట్ వీడియోస్లో మనకి వాట్ ఈస్ ద హీట్ ఇంజిన్ అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హీట్ ఇంజిన్ అన్నది మనం తెలుసుకున్నాము. సో ఇక్కడికి వచ్చేసరికి మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ బేసిక్ పార్ట్స్ ఆఫ్ ఐసీ ఇంజిన్ గురించి మనం తెలుసుకుందాము ఈ వీడియోలో. ఓకేనండి. సో ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, జస్ట్ మనకి హీట్ ఇంజిన్ అన్నది బేసికల్గా 2 టైప్స్. అది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అండ్ ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్. సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో మళ్ళీ మనకి 2 టైప్స్, రెసిప్రోకేటింగ్, రోటరీ. సో రెసిప్రోకేటింగ్ ఇంజిన్స్కి వచ్చేసరికి పెట్రోల్ ఇంజిన్ అండ్ గ్యాస్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్. ఓకేనండి. సో అలాగే మళ్ళీ రోటరీ ఇంజిన్స్లోకి వచ్చేసరికి గ్యాస్ టర్బైన్. ఇదంతా కూడా మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ బేసిక్ పార్ట్స్, ఓకే, మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ ఈ డయాగ్రామ్ని కింద నుంచి మనం పైకి అయితే నేర్చుకుందాం. ఓకే, ఇదంతా అవుటర్ సెక్షన్ అండి. సో మనకి ఇదంతా ఉంటుంది కదా, ఇదంతా కూడా మనకి అవుటర్ సెక్షన్. ఓకేనా. సో ఇదంతా కనిపిస్తుంది కదా మనకి, ఇదంతా అవుటర్ సెక్షన్ మనకి. ఓకేనా. సో మనం నేర్చుకునే మెయిన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ ముందు ఇంటర్నల్ కాంపోనెంట్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, మనకి క్రాంక్ అన్నది కనిపిస్తుంది కదా. సో ఈ క్రాంక్ మనకి క్రాంక్ షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఈ క్రాంక్ నుంచి మనకి ఏంటి కనెక్ట్ అయి ఉందండి? కనెక్టింగ్ రాడ్. ఏంటండి? కనెక్టింగ్ రాడ్. ఈ కనెక్టింగ్ రాడ్కి ఇక్కడ ఒక ఎండ్, ఇక్కడ ఒక ఎండ్ అన్నది ఉంది. ఓకేనండి. ఎన్ని ఎండ్స్ ఉన్నాయి? 2 ఎండ్స్ అన్నవి ఉన్నాయి. సో ఇది కనెక్టింగ్ రాడ్ యొక్క టాప్. ఓకే, అంటే ఫ్రంట్ ఎండ్ అనుకుందాము. దీన్ని ఫ్రంట్ ఎండ్ అనుకుందాము, దీన్ని రేర్ ఎండ్ అనుకుందాం. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ రేర్ ఎండ్ని మనం ఎలా కనెక్ట్ చేస్తున్నాము, దేనికి కనెక్ట్ చేస్తున్నాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ ఈ క్రాంక్ని అలాగే కనెక్టింగ్ రాడ్ రేర్ ఎండ్ని మనం దేని ద్వారా అంటే కనెక్ట్ చేస్తాము? క్రాంక్ పిన్తో మనం కనెక్ట్ చేస్తామన్నమాట. ఏంటండి? క్రాంక్ షాఫ్ట్ని కనెక్టింగ్ రాడ్ రేర్ ఎండ్ని మనం క్రాంక్ పిన్తో కనెక్ట్ చేస్తాం. అలాగే మనకి కనెక్టింగ్ రాడ్ ఫ్రంట్ ఎండ్ని అలాగే పిస్టన్ని మనం దేంతో కనెక్ట్ చేస్తామండి? గజ్జన్ పిన్తో కనెక్ట్ చేస్తాము. ఇవి రెండు కూడా, ఈ పిన్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనకి ఈ సెట్లో అడిగే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే కనెక్షన్స్ వారీగా అడుగుతారు. లేదు అంటే గజ్జన్ పిన్ ఈజ్ యూజ్డ్, లేదా గజ్జన్ పిన్ వేర్ ఇట్ ఈస్ ప్లేస్డ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట జనరల్గా. సో ఈ గజ్జన్ పిన్, క్రాంక్ పిన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో మనకి ఇక్కడ కనిపించేదంతా రోటరీ మోషన్. ఓకేనండి. ఈ రోటరీ మోషన్ నుంచి మనకి ఈ కనెక్టింగ్ రాడ్ పిస్టన్ని కనెక్ట్ చేసుకొని మనకి ఏ మోషన్ వస్తుంది అండి? పైకి కిందకి, అంటే రెసిప్రోకేటింగ్ మోషన్ అనేది వస్తుంది అన్నమాట. అంటే ఇదంతా కూడా మనకి ఈ క్రాంక్ అనేది రొటేట్ అవుతూనే మనకి ఈ పిస్టన్, అంటే ఈ కనెక్టింగ్ రాడ్ ద్వారా మనకి ఈ పిస్టన్ అన్నది పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడే మనకి ఇక్కడ కంబషన్ అన్నది జరిగి ఎనర్జీ అన్నది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది మెయిన్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ మనకి క్రాంక్, కనెక్టింగ్ రాడ్, పిస్టన్ గురించి తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనకి ఈ పైకి వస్తే చూస్తున్నారా, ఇన్లెట్ వాల్వ్స్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్. ఏంటండి? ఇన్లెట్ వాల్వ్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్. ఈ ఇన్లెట్ వాల్వ్ దేనికి అంటే మనకి ఫ్లూయిడ్, ఏదైతే మనం ఫ్యూయల్ తీసుకున్నామో ఆ ఫ్యూయల్ అన్నది ఎంటర్ అవుతుంది. ఓకే, దాని తర్వాత మనకి ఇక్కడ కంబషన్ అన్నది జరిగిన తర్వాత, కంబషన్ ఛాంబర్లో మనకి కంబషన్ అనేది జరిగిన తర్వాత మనకి ఫ్లూ గ్యాసెస్ అన్నవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఫ్లూ గ్యాసెస్ అన్నవి ఎలా మనకి మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి కదా. సో ఎలా బయటికి వెళ్తాయి అంటే ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా మనకి ఇలా బయటకు అన్నది వచ్చేస్తాయి అన్నమాట. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకేంటి? ఫ్యూయల్ అన్నది ఇన్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన ఫ్లూ గ్యాసెస్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ వాల్వ్ నుంచి మనకి బయటికి వెళ్ళిపోతాయి. యాక్చువల్గా ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ 2 ఉంటాయి. ఓకేనా. ఏంటి అంటే టీడీసీ అండ్ బీడీసీ అని ఉంటాయి.
ఓకేనా. టీడీసీ అండ్ బీడీసీ అంటే టాప్ డెడ్ సెంటర్ అండ్ బాటమ్ డెడ్ సెంటర్. ఓకేనా. సో ఈ రెండింటిని బట్టే మనకి ఆపరేషన్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ పిస్టన్ టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఫ్లూయిడ్ అన్నది ఎంటర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ పిస్టన్ బీడీసీ నుంచి టీడీసీకి వెళ్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ కంప్రెషన్ అన్నది జరుగుతుంది. ఇక్కడ కంప్రెషన్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ వాల్వ్ క్లోజ్లోనే ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే కంప్రెషన్ జరిగి ఫ్లూ గ్యాసెస్ అన్నవి మనకి ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకి టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతున్నప్పుడు ఇది ఏంటంటే మనకి ఎగ్జాస్ట్ వాల్వ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతున్నప్పుడు ఫ్లూ గ్యాసెస్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఓకే. సో ఇలా ఎప్పుడైతే ఇది ఫ్రీ అవుతుందో ఇక్కడ మళ్ళీ మనకి ఫ్యూయల్ అన్నది ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా మనకి ఆపరేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందండి. అంటే రిపీటెడ్గా మనకి ఒక సైకిల్ అయిపోయిందా అన్నది థియరిటికల్గా చదువుకున్నంత వరకు ఓకే. బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి వన్స్ ఇంజిన్ ఆన్ చేస్తే అది రిపీటెడ్గా ఇంకా కంటిన్యూస్గా మనకి మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఈ వాల్వ్స్ ఎలా ఓపెన్ అవుతాయి అంతే కదంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత టైంలోనే మనకి వాల్వ్ అనేది ఓపెన్ అవ్వాలి. సో తర్వాత క్లోజింగ్ పొజిషన్లో ఉండాలి. తర్వాత 2 వాల్వ్స్ క్లోజింగ్లో ఉండాలి. సో ఇలా మనకి చాలా కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ అన్నీ మనకి ఎలా ఆపరేట్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి, ఈ వాల్వ్ కన్సిడర్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఈ వాల్వ్ ఇక్కడికి. ఓకేనా. ఈ వాల్వ్స్ ఏంటి అంటే చూడండి, అక్కడ ఏముంది, క్యామ్స్. ఏంటండి, క్యామ్ షాఫ్ట్స్ ద్వారా మనకి ఇవి ఆపరేట్ అవుతాయి అన్నమాట. ఈ క్యామ్ షాఫ్ట్ ఏంటి అంటే మనకి ఫాలోవర్స్, డ్వెల్ ఇవన్నీ మనకి తెలుసు కదా. ఇవి ఫర్దర్ క్లాసుల్లో మనం నేర్చుకుంటాము. క్యామ్ షాఫ్ట్స్ అన్నది డిజైనింగ్ ఆఫ్ క్యామ్ షాఫ్ట్స్లో మనం నేర్చుకుంటాం అనమాట. మనం డిజైన్ చేసిన క్యామ్స్ ద్వారా అంటే మనకి ఎప్పుడు వాల్వ్ అనేది ఓపెన్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ క్యామ్ షాఫ్ట్ని డిజైన్ చేస్తాం. దీని ద్వారా మనకి ఇక్కడ ఏంటంటే ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది అనమాట. ఇదేంటి కండిషను, క్లోజింగ్ కండిషన్లో ఉంది. ఇక్కడ చూస్తున్నారా ఓపెన్ కండిషన్, ఇది క్లోజింగ్ కండిషను, ఇది ఓపెనింగ్ కండిషన్లో మనకి క్యామ్ అనేది ఇక్కడ ఇలా ఉంది. చూసారా, ఇక్కడ స్లైట్గా ఓపెన్లో ఉంది మనకి పైన, ఇక్కడ ఫుల్గా టోటల్గా క్లోజ్లో ఉంది. అంటే క్యామ్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ వాల్వ్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ కనెక్టింగ్ ఈ రాడ్ ఉంది కదా, ఓకేనా, ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ కూడా ఈ క్యామ్ని బేస్ చేసుకునే మనకి ఏం చేస్తుంది, రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇది క్లోజింగ్ పొజిషన్. ఓకేనండి, ఇది క్లోజింగ్ పొజిషన్. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఓపెన్ పొజిషన్. ఓకే. ఈ ఓపెన్ పొజిషన్, క్లోజింగ్ పొజిషన్ డిపెండింగ్ అపాన్ ద క్యామ్ ఫాలోవర్స్. సో క్యామ్ని బట్టే మనకి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండింటిని అంటే వాల్వ్ స్ప్రింగ్ని, అలాగే ఇక్కడ ఈ క్యామ్ ఫాలోవర్ ఈ షాఫ్ట్, చిన్న షాఫ్ట్ ఉంది కదా, దీన్ని జాయిన్ చేసేది రోకర్ ఆర్మ్. ఏంటండి, రోకర్ ఆర్మ్. ఇది మెయిన్ కాంపోనెంట్స్. ఓకేనండి. సో ఇవి క్రాంక్ షాఫ్ట్, కనెక్టింగ్ రాడ్, పిస్టన్, ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది మెయిన్ కాంపోనెంట్స్ అనమాట. ఇక్కడ ఈ మెయిన్ కాంపోనెంట్స్ తర్వాత మనకి ఇక్కడ ఈ రెండిటికి అంటే ఇన్లెట్ వాల్వ్కి అలాగే ఎగ్జాస్ట్ వాల్వ్కి మనకి ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారా ఫ్యూయల్ ఇంజెక్టర్ ఆర్ స్పార్క్ ప్లగ్. ఏంటండి, ఫ్యూయల్ ఇంజెక్టర్ ఆర్ స్పార్క్ ప్లగ్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ అన్నది ఇంజెక్ట్ చేయడం లేదంటే స్పార్క్ అన్నది ఇంజెక్ట్ చేయడం, ఇది ఫర్దర్ వీడియోస్లో మనకి అసలు ఏ ఇంజన్స్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ని ప్లేస్ చేస్తాము, ఏ ఇంజన్స్లో మన స్పార్క్ ప్లగ్ని ఇంజెక్ట్ అంటే కనెక్షన్ అన్నది ఇస్తాము అన్నది మనం ఫర్దర్ వీడియోస్లో అయితే నేర్చుకుందాము. నెక్స్ట్ ఇంకా మనకు తెలియాల్సింది ఇక్కడ చూస్తున్నారా, మనకి వాటర్ జాకెట్స్ ఉన్నాయి. ఈ వాటర్ జాకెట్స్ ఏంటి అంటే హీట్ అన్నది మనకి ఇంజన్ అన్నది హీట్ అవ్వకుండా సో కూల్ చేయడానికి మనం ఇక్కడ వాటర్ జాకెట్స్ని ప్లేస్ చేస్తాము. ఓకేనండి. సో నెక్స్ట్ ఇదంతా కూడా అవుటర్ సెక్షన్. ఈ అవుటర్ సెక్షన్ అంతా టోటల్ ఇంజన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఆఫ్ క్రాస్ సెక్షన్ అన్నది చేసి మన ఇంటర్నల్ కాంపోనెంట్స్ కూడా చూస్తున్నాం కాబట్టి టోటల్ ఇదంతా కూడా మనకి ఏంటి హ్యాచింగ్ అనేది ఇచ్చాడు. ఓకేనా. ఇలా హ్యాచింగ్ అనేది ఇవ్వడానికి ఏంటి అంటే అక్కడ కటింగ్ అన్నది అంటే కటింగ్ పోర్షన్ని మనం చూస్తున్నాము అని అర్థం అన్నమాట దానికి. ఓకే. ఇది మెయిన్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్. సో మీరు దీన్ని ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్కి లేదు అంటే 10 మార్క్స్కి ఇచ్చారు. సో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్.
విత్ డీటెయిల్స్ అండ్ ఆర్ విత్ నీట్ స్కెచ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వాట్ ఈస్ ద ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అండి. సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అని హెడ్డింగ్ పెట్టి మీరు అక్కడ రాయాలి. ఏం రాస్తారు మీరు అక్కడ ఏం రాస్తారు అంటే సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అని హెడ్డింగ్ పెట్టి ఇంటర్నల్ కంబషన్ మీన్స్ ద కంబషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ఆఫ్ ది ఇంజిన్. సో అలా రాసి నెక్స్ట్ టైప్స్ అని రాస్తారు. సో బేసిక్ టైప్స్ ఉన్నాయి కదండి, బేసిక్ టైప్స్ అని రాసి సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ డీటెయిల్స్ అండ్ ఆర్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తారు. డ్రా చేసిన తర్వాత మెయిన్ కాంపోనెంట్స్ ఏంటండి, మెయిన్ కాంపోనెంట్స్ అన్నది పెట్టాలి. మెయిన్ కాంపోనెంట్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఏవైతే మెయిన్గా అంటే క్రాంక్ షాఫ్ట్, కనెక్టింగ్ రాడ్, పిస్టన్, ఓకే, ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్, ఫ్యూయల్ ఇంజెక్టర్, స్పార్క్ ఇగ్నిషన్, ఇవి ఏంటి అంటే మెయిన్ కాంపోనెంట్స్. ఓకేనండి. సో లేదు నాకు ఇవన్నీ గుర్తున్నాయంటే ఇవన్నీ కూడా మీరు లైన్ బై లైన్ రాసుకుంటారు. లైన్ బై లైన్ రాసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే నెక్స్ట్ మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. తెలుసుకుందాము. ఇప్పుడు సిలిండర్ బ్లాక్ ఏంటి అంటే మనకి ఇక్కడ అవుటర్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ అవుటర్ సెక్షన్ అంతా కూడా మనం ఏంటంటాము, సిలిండర్ బ్లాక్ అంటాము. ఈ సిలిండర్ బ్లాక్ ఏంటి అంటే మనకి గ్రే కాస్ట్ ఐరన్ ఆర్ అల్యూమినియం అల్లాయ్తో మనకి మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. అలాగే టోటల్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఇలా క్రాంక్ షాఫ్ట్ కానివ్వండి, క్రాంక్ కానివ్వండి, ఫ్యూయల్ ఇంజెక్టర్, ఇన్లెట్ వాల్వ్స్, వీటన్నిటిని కూడా అకామిడేట్ చేస్తూ ఉంటుంది, అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది సిలిండర్ బ్లాక్ మెయిన్ ఫంక్షన్ అండ్ పర్పస్. సో ఇంకా సిలిండర్కి వచ్చేసరికి ఎక్కడైతే ఇంటర్నల్గా పిస్టన్ ఎక్కడైతే మనకి రెసిప్రోకేట్ అవుతుందో అంటే ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ వరకు మనకి ఎక్కడైతే రెసిప్రోకేటింగ్ అవుతుందో దాన్ని మనం సిలిండర్ అని అంటాము. ఓకేనండి. సో పిస్టన్ మూమెంట్ ఎంతవరకు అయితే ఉందో దాన్నే మనం ఏంటంటాము, సిలిండర్ అని అంటాము. ఇది కూడా మనకి గ్రే కాస్ట్ ఐరన్తోనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే పిస్టన్ రెసిప్రోకేట్ ఈజ్ కాల్డ్ సిలిండర్. ఓకేనా. సో నెక్స్ట్ సిలిండర్ హెడ్. ఈ సిలిండర్ హెడ్ ఏంటి అంటే దీన్ని సిలిండర్ హెడ్ అని అంటారు. ఓకేనా. ఈ పై పార్ట్ని అంటే పిస్టన్ ఎంతవరకు అయితే రెసిప్రోకేటింగ్ మోషన్ అన్నది జరిగి కంప్లీట్ అయిపోతుందో అంటే ఎంతవరకు అయితే అది ఇంకా దాటి వెళ్ళదో దాని ఆ పై పోర్షన్ అంతా కూడా మనం ఏంటంటామండి, సిలిండర్ హెడ్ అన్నది అంటాము. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి అంటే మొత్తం సిలిండర్ యొక్క మొత్తం హెడ్ యొక్క కవర్ అంతా కూడా మనకి కవర్ చేస్తూ ఉంటుంది. ఈ కవర్లో ఏంటుంటాయంటే మనకి వాల్వ్స్ ఉంటాయి, అలాగే స్పార్క్ ప్లగ్ అయితే స్పార్క్ ప్లగ్, లేదంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే ఫ్యూయల్ ఇంజెక్టరు. సో ఇక్కడ కంబషన్ ఛాంబర్కి కనెక్ట్ అయ్యేలాగా మనకి ఈ సిలిండర్ హెడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. ఇది కూడా మనకి ఏంటి అంటే గ్రే కాస్ట్ ఐరన్ అలాగే అల్యూమినియం అల్లాయ్తోనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పిస్టన్కి వచ్చేసరికి పిస్టన్ ఈజ్ రెసిప్రోకేటింగ్ ఇన్ ద సిలిండర్. ఓకే. ఇక్కడ ఈ సిలిండర్లో మనకి రెసిప్రోకేటింగ్ అవ్వడాన్నే అవుతున్న దాన్నే మనం ఏంటంటాము, పిస్టన్ అని అంటాము. ఓకేనా. ఇది కూడా మనకి క్యాస్ట్ ఐరన్ అల్యూమినియం అల్లాయ్తో మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉంటుంది, లేదు అంటే క్యాస్ట్ స్టీల్తో కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పిస్టన్ రింగ్స్. ఈ పిస్టన్ రింగ్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి, ఇంకో పిస్టన్ రింగ్స్ అని చెప్పేసి 2 స్లైడ్స్ లైన్లా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇలా 2 లైన్స్లా కనిపిస్తుంది కదా. సో దాన్ని మనం ఏంటంటాము అంటే పిస్టన్ రింగ్స్ అని అంటామన్నమాట. ఈ పిస్టన్ రింగ్స్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ టైట్ సీల్గా ఉంటుందన్నమాట. మనకి ఎటువంటి కంబషన్ గ్యాసెస్ లీక్ అవ్వకుండా అంటే కింద ఛాంబర్కి ఇక్కడ ఈ ఛాంబర్కి రాకుండా ఉండటానికి మనకి ఈ పిస్టన్ రింగ్స్ అన్నవి బాగా ఉపయోగపడతాయి. ఓకేనా. ఇది ఏ మెటీరియల్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అంటే స్పెషల్ కాస్ట్ ఐరన్ అల్లాయ్ విత్ క్రోమ్ ప్లేటింగ్. ఏంటండి, విత్ క్రోమ్ ప్లేటింగ్తో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్. ఈ కనెక్టింగ్ రాడ్ ఏం చేస్తుంది అంటే కిందనున్న క్రాంక్ని అలాగే పైనున్న పిస్టన్ని కనెక్ట్ చేయడానికి మనం ఈ కనెక్టింగ్ రాడ్ని యూజ్ చేస్తాం. ఇట్ ట్రాన్స్మిట్ ద రెసిప్రోకేటింగ్ మోషన్ ఆఫ్ ది పిస్టన్ కంటిన్యూస్లీ టు ది రోటరీ మోషన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్.
ఓకేనండి. సో ఇక్కడ ఉన్న రోటరీ మోషన్ని పైకి రెసిప్రోకేటింగ్ మోషన్గా కన్వర్ట్ చేయడానికి మనకి ఈ కనెక్టింగ్ రాడ్ అన్నది యూజ్ చేస్తాము. ఓకే, దీనికి ఏంటి అంటే మీడియం కార్బన్ స్టీల్ ఆర్ ఎల్ఐ స్టీల్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూజ్ చేస్తాం మెటీరియల్స్ని. ఇంకా మనకి గర్జన్ పిన్ ఏంటి అండి, నెక్స్ట్ గర్జన్ పిన్. ఈ గర్జన్ పిన్ ఏంటి అంటే గర్జన్ పిన్కే మళ్ళీ 2 నేమ్స్ అన్నవి ఉన్నాయి. ఏంటి అది, రిస్ట్ పిన్ అండ్ పిస్టన్ పిన్. ఏంటండి, రిస్ట్ పిన్ ఆర్ పిస్టన్ పిన్. ఇది పిస్టన్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి పిస్టన్ పిన్ అని గుర్తుపెట్టుకుంటాం. అలాగే గర్జన్ పిన్ కూడా మనకి ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్పాను. నెక్స్ట్ మనకి రిస్ట్ పిన్ అన్నమాట. ఏంటండి, రిస్ట్ పిన్ అన్న గర్జన్ పిన్ అన్న పిస్టన్ పిన్ అన్న ఒకటే. ఇట్ కనెక్ట్స్ ద స్మాల్ ఎండ్ ఆఫ్ కనెక్టింగ్ రాడ్ టు పిస్టన్. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ స్టీల్. అలాగే నెక్స్ట్ క్రాంక్ పిన్ గురించి చూద్దాం. క్రాంక్ పిన్ కూడా మనకి ఏంటంటే కనెక్టింగ్ రాడ్ని క్రాంక్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇది కూడా మనకి స్టీల్తోనే మేడప్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ క్రాంక్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్ కనెక్టింగ్ రాడ్ అండ్ క్రాంక్ షాఫ్ట్. ఓకేనా, క్రాంక్ షాఫ్ట్కి కనెక్టింగ్ రాడ్కి ఉన్న చిన్న లింకే క్రాంక్ అన్నమాట. నెక్స్ట్ ఇట్ ట్రాన్స్లేట్ ద లీనియర్ మోషన్ ఆఫ్ ది పిస్టన్ ఇంటూ రోటరీ మోషన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్. ఓకేనండి. నెక్స్ట్ క్యామ్ షాఫ్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఉన్న టైమింగ్ గేర్స్ ప్రకారం ఇక్కడున్న దీని క్యామ్ గేర్స్ని టైమింగ్ గేర్స్ అని కూడా అంటారు. సో ఈ టైమింగ్ గేర్స్ ప్రకారం మనకి వాల్వ్స్ అన్నది ఇన్లెట్ అంటే ఆపరేట్ ద ఇన్లెట్ అండ్ అవుట్లెట్ వాల్వ్స్. ఓకే, ఇది ఏ మెటీరియల్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అంటే ఫోర్జ్ స్టీల్. ఓకేనండి. సో ఇలా మీరు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే వాల్వ్స్ ఏంటి, 2 టైప్స్ ఆఫ్ వాల్వ్స్ ఉంటాయి. ఇన్లెట్ వాల్వ్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్. ఓకే, ఎగ్జాస్ట్ వాల్వ్ ఏంటి అంటే మనకి మొత్తం అంటే ఫ్లూ గ్యాసెస్ని అంటే కంబషన్ అన్నది అయిన తర్వాత ప్రొడ్యూస్ అయిన ఫ్లూ గ్యాసెస్ని బయటికి పంపించడానికి యూజ్ చేస్తాము. దీనికి ఏంటి అంటే మెటీరియల్ అన్నది ఎగ్జాస్ట్ వాల్వ్కి అలాగే ఇన్లెట్ వాల్వ్కి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇన్లెట్ వాల్వ్కి అయితే నికిల్ క్రోమియం ఎలాయ్ స్టీల్స్ని యూజ్ చేస్తాము. అలాగే సిలికాన్ క్రోమియం స్టీల్నేమో ఎగ్జాస్ట్ వాల్వ్కి యూజ్ చేస్తాం. రెండింటిని 2 డిఫరెంట్ మెటీరియల్స్తో మనం చేస్తామన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇన్లెట్ వాల్వ్ అన్నాడు అంటే ఇన్ ఉంది కాబట్టి నికిల్ క్రోమియం వస్తుంది. ఓకేనా. అవుట్లెట్ లేదంటే ఎగ్జాస్ట్ అన్నాడు కాబట్టి ఏంటండి ఎగ్జాస్ట్లో ఎస్ ఉంటుంది కాబట్టి సిలికాన్ క్రోమియం స్టీల్తో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మీరు టోటల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అడ్వాంటేజెస్ అన్నవి కూడా మీరు చెప్పాలి. అడ్వాంటేజెస్ అన్నవి ఎలా చెప్తారు, మోర్ కాంపాక్ట్ అండ్ ఆక్యుపైస్ లెస్ స్పేస్. ఓకేనా, స్టార్టింగ్ ఈజ్ వెరీ ఈజీ అండ్ క్విక్. అలాగే హై థర్మల్ ఎనర్జీని కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సింపుల్ ఇన్ డిజైన్ అండ్ లో ఇనీషియల్ కాస్ట్. అడ్వాంటేజెస్ మస్ట్ అండ్ షుడ్ రాయాలండి. ఆ తర్వాత డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఫ్యూయల్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటి యొక్క కాస్ట్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే రిక్వైర్స్ డివైస్ లైక్ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఆర్ కార్బొరేటర్. ఓన్లీ ఇట్ ఈజ్ సూటబుల్ ఫర్ స్మాలర్ కెపాసిటీ యూనిట్స్. ఇవి మెయిన్ డిసడ్వాంటేజెస్. ఓకే, ఇలా మీరు రాస్తే మీకు ఈ కన్స్ట్రక్షన్కి ఫుల్ మార్క్స్ అన్నవి వస్తాయి. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.